రైట్. అసలు గ్లోబల్ సమ్మిట్ వల్ల నిన్న ఈ రోజు జరిగినటువంటి సదస్సులో అసలు తెలంగాణకు ఒరిగిందేంటి, ఎన్ని పెట్టుబడులు వచ్చాయి, అసలు ఏ కంపెనీలు పాల్గొన్నాయి, అసలు ఎవరెవరు ఎన్ని పెట్టుబడులు పెట్టారో, అలాగే పత్రికలు ఎలాంటి అంకెల గారడి చేస్తారో, లెక్కల సంగతి ఏందనే అంశం పైన దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ సూరజ్ సిద్ధంగా ఉన్నాడు. సూరజ్, చెప్పండి. సురేష్, వాస్తవంగా చెప్పాలంటే ఇది గ్లోబల్ సమ్మిట్ కాదు, గ్లోబల్ సమ్మిట్ అనే ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఎందుకంటే అసలు రాష్ట్రానికి ఈ గ్లోబల్ సమ్మిట్ ద్వారా వచ్చిన పెట్టుబడులు ఎన్ని అనే దానికి సంబంధించిన అంకెల గారడి నడుస్తుందని చెప్పాల్సి ఉంటుంది. ప్రముఖ పత్రికలు ఇవాళ పతాక శీర్షికన విభిన్నమైన కోణాలను ఎస్టాబ్లిష్ చేసిన పరిస్థితి. జాతీయ మీడియా అయితే కనుక దాదాపుగా 140 కోట్ల రూపాయల వరకు, 180 కోట్ల రూపాయల మేరకు ఇన్వెస్ట్మెంట్స్, ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడికి తెలంగాణకు తరలాయని చెప్పేసి పతాక శీర్షికన ప్రచురిస్తే, ఇక లోకల్ మీడియా ఏదైతే కాంగ్రెస్కు ఫేవర్గా ఉండే మీడియా మరో రకంగా చిత్రీకరించిన ప్రయత్నం జరిగింది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఈ పెట్టుబడులు రాష్ట్రానికి తరలాయనే ఒక ప్రచురణ చేసే ప్రయత్నం చేశారని చెప్పాల్సి ఉంటుంది. ప్రధాన పత్రికలుగా ఉన్న 2 పత్రికలు కూడా విభిన్నమైన కోణాలను ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నాలే చేశాయి. ఒక ప్రధాన పత్రిక అయితే ఏకంగా 4 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తరలాయనే ఒక అంచనాను పతాక శీర్షికన ప్రచురించిన పరిస్థితి కనిపించింది. మరొక కాంగ్రెస్కు ఫేవర్గా ఉండే ఇంకో పత్రిక కూడా దాదాపుగా 3,50,000 కోట్ల రూపాయలు ఇక్కడికి తరలి వచ్చాయని చెప్పేసి కూడా ఒక వార్తను ప్రచురించిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద చూసుకుంటే కనుక ఒక గందరగోళ పరిస్థితి చాలా స్పష్టంగా ఉంది. అసలు రాష్ట్రానికి తరలిన పెట్టుబడులు ఎన్ని, ఇంత పెద్ద ఎత్తున దాదాపుగా 150 నుంచి 200 కోట్ల పైచిలకు ఖర్చు జరిగింది. నగరానికి 40 కిలోమీటర్ల దూరంలో పెద్ద ఎత్తున శిబిరాలు ఏర్పాటు చేసి ఈ గ్లోబల్ సమ్మిట్ని అయితే ఏర్పాటు చేశారు. కానీ అంతర్జాతీయ అతిథులు ఇక్కడ కరువయ్యారనే ఒక ప్రచారం అయితే బాగా జరిగింది. ఎందుకంటే నిజం చెప్పాలంటే అది అంతర్జాతీయ సమ్మిట్ అయినప్పటికీ కూడా స్థానికంగా అంటే హైదరాబాదు లేదా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన కాంగ్రెస్ నేతలతోనే అది కిటకిటలాడిందనే ఒక అపవాదం అయితే ఉండింది. అయితే ఈ గ్లోబల్ సమ్మిట్ కోసము ముఖ్యమంత్రి అలాగే మంత్రులంతా కూడా దేశవ్యాప్తంగా పర్యటించారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను అలాగే కాంగ్రెస్ పార్టీ పెద్దలను కూడా ఢిల్లీకి వెళ్లి ఆహ్వానించారు. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులను కూడా ఇక్కడికి వాళ్ళని ఆహ్వానించిన విషయం తెలిసింది. అయితే జాతీయ స్థాయిలో ముఖ్య అతిథులు ఎవరు ఈ కార్యక్రమానికి, ఈ గ్లోబల్ సమ్మిట్కు హాజరు కాలేదని చెప్పాల్సి ఉంటుంది. ఇక అంతర్జాతీయ స్థాయి అతిథులు కూడా పెద్ద ఎత్తున అయితే స్టేజ్ పైన కనిపించలేదు. స్టేజ్ చూసుకుంటే కనుక ఒకసారి విశ్లేషించుకుంటే కనుక ఎక్కడ కూడా మన మంత్రులు, ముఖ్యమంత్రి అలాగే చీఫ్ సెక్రటరీ, డీజీపీ అలాగే జయేష్ రంజన్ లాంటి వాళ్ళు స్టేజ్ పైన కనిపించారు. కానీ ప్రామినెన్స్ పర్సనాలిటీస్ అక్కడ కనిపించలేదనే ఒక వాదన అయితే బలంగా వినిపిస్తుంది. అంతర్జాతీయ స్థాయికి సంబంధించిన పెట్టుబడిదారులు ఎవరు వచ్చారనే దానికి సంబంధించిన అంచనా కూడా పూర్తిగా లేదు. ఎందుకంటే ఇది గ్లోబల్ సమ్మిట్ కనుక నేషనల్ లెవెల్ బిజినెస్ టైకూన్స్ ఇక్కడికి రావాల్సి అంతా కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక స్పీచ్ ఇవ్వడం, లేదా ఒక ప్రకటన చేయడం, ఒక ఎంఓయూను కుదుర్చుకోవడం లాంటి ప్రక్రియ జరగాల్సి ఉంటుంది. అయితే ఎంఓయూలు జరుగుతున్నాయి, పెద్ద ఎత్తున లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడుల కింద వస్తున్నాయని చెప్తున్నా కానీ ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా దీంట్లో లోకల్ కంపెనీలు ఎక్కువగా ఉంటున్నాయనే ఒక వాదన అయితే బలంగా వినిపిస్తుంది. దీంట్లో కూడా బోగస్ కంపెనీలే ఉన్నాయి, అంతా కూడా స్థానికంగా పెద్దగా పొటెన్షియల్ లేని కంపెనీలకు సంబంధించిన అగ్రిమెంట్లు జరుగుతున్నాయి. 10 లక్షలకు కార్నరాని పరిశ్రమలు ఇవాళ 4,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతాయని చెప్పేసి అగ్రిమెంట్లు కుదుర్చుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ట్రంప్ కంపెనీని ఇక్కడికి తీసుకొస్తాం, 1,00,000 కోట్లు పెట్టుబడి పెడతామని చెప్పేసి ఒక ప్రకటన నిన్న ఇవాళ చూస్తున్న పరిస్థితి. ట్రంప్ కంపెనీకి సంబంధించిన క్రెడిబిలిటీస్, విశ్వసనీయత పైన అనేక అనుమానాల సంగతి తెలిసిందే. ఇట్లా బోగస్ కంపెనీలే ఇక్కడికి వస్తున్నాయనే ఒక అపవాదు కూడా ప్రభుత్వానికి మిగులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ పెద్ద పటాటోపంతో ఏర్పాట్లు చేసినా కానీ, పెద్ద ఎత్తున అక్కడ ఏర్పాట్లు జరిగినా కానీ నుంచి అయితే అతిథులు అయితే అక్కడ కనిపించిన పరిస్థితి కరువైందనే చెప్పాల్సి ఉంటుంది. ఇక సిటీకి 40 కిలోమీటర్ల దూరంలో అంత పెద్ద ఎత్తున 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంత పెద్ద ఎత్తున ఆర్భాటం చేయాల్సిన అవసరం ఏముంది? మనకు హెచ్ఐసిసి లాంటి ప్రెమిసెస్లు ఉన్నాయనే ఒక వాదన కూడా తెరపైకి వస్తుంది. హైటెక్స్లోని హెచ్ఐసిసి ఇట్లాంటి వాటికి ప్రముఖంగా నిలిచిన విషయం తెలిసిందే. దేశంలోనే అది ఒక ప్రామాణిక ఉన్న, ఒక ప్రత్యేకత ఉన్న ప్రెమిసెస్గా కూడా, ప్రాముఖ్యత చెందిన ప్రెమిసెస్గా కూడా పేరున్న విషయం తెలిసిందే. 54,000 స్క్వేర్ ఫీట్ల చదరపు అడుగుల స్థలం ఉన్న ఆ ప్రాంతాన్ని వినియోగించుకుంటే కనుక ఖర్చు గణనీయంగా తగ్గి ఉండేది. దాన్ని వదిలిపెట్టి ఏదో సుదూరంగా 40 కిలోమీటర్ల దూరంలో పెద్దగా డేరాలు వేసి ఇంత పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి చేయాల్సిన అవసరం ఉంది. పోనీ చేసినా కానీ దానికి తగ్గ ఫలితం దక్కలేదనే ఒక వాదన అయితే బలంగా వినిపిస్తుంది. దాదాపుగా లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి, తరలాయని చెప్తున్నా కానీ వాస్తవిక పరిస్థితులు ఏంటి, వాస్తవ రూపం దాల్చేవన్నీ అనే దానికి సంబంధించిన సంశయాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు
పెట్టుబడులు పెడతామన్న కంపెనీల జాబితా ప్రకటించాలి, వాటికి ఉన్న విశ్వసనీయతను కూడా ప్రకటించాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్తున్నారు. ఏ కంపెనీ, దాని పేరు, దానికి సంబంధించిన స్థితిగతులు, దానికి సంబంధించిన పొటెన్షియాలిటీ, అది పెడతానంటున్న పెట్టుబడులు, దాని గత చరిత్ర, ఇదంతా చెప్పాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఈ పెట్టుబడులు వాస్తవ రూపం దాల్స్తాయా లేవా, ఒకవేళ వాస్తవ రూపం దాల్చినా కానీ దీంట్లో బోగస్ కంపెనీలు కనుక ఒకవేళ ప్రాపకంలోకి వస్తే వాటి వల్ల రాష్ట్రానికి కొనుగోలు లబ్ధి ఏంటనే దానికి సంబంధించిన సంశయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇట్లా రకరకాల కోణాల్లో కూడా ఇవాళ గ్లోబల్ సమ్మిట్ ఒక గ్లోబల్ సమ్మిట్గా మారిందనే వాదన అయితే బలంగా తెరపైకి వస్తుంది. పూర్తిగా గ్లోబల్ ప్రచారంతో పెట్టుబడులను ఒక హైప్ ఇస్తున్న క్రమంలో కొనసాగుతుంది తప్ప ఇంకొకటి కాదనే వాదన కూడా బలంగా వినిపిస్తుంది. గతంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరంకు వెళ్లారు, దాదాపుగా లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రాష్ట్రానికి తరలాయని చెప్పారు. కానీ వాస్తవిక పరిస్థితులు ఇప్పటివరకు కూడా వెలుగులోకి రాలేదు. అప్పట్లో వాళ్ళు చెప్పిన పెట్టుబడుల్లో వాస్తవ రూపం దాల్చినవి ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఇక్కడికి వచ్చాయి, ఎంతమందికి ఉపాధి కల్పించారనే దానికి సంబంధించిన డేటా మాత్రం ఇప్పటివరకు ప్రభుత్వం తరఫున విడుదల కాలేదు. అయితే ఎక్కువ మాత్రంలో డేటా సెంటర్లే ఇక్కడికి తరలుతున్న పరిస్థితి కనిపిస్తుందనే ఒక వాదన ప్రభుత్వ వర్గాల్లో వినిపిస్తుంది. అయితే ఈ డేటా సెంటర్ల వల్ల పెద్దగా ఒనగూరే లాభం లేదు, ఖర్చు ఎక్కువ, దాని ఫలితం తక్కువ అనే వాదన కూడా ఉంది. ఎందుకంటే డేటా సెంటర్లలో పెద్దగా ఉపాధి అవకాశాలు ఉండవు. కాగా ఈ విద్యుత్తుకు సంబంధించిన సమస్యలు, దానికి సంబంధించిన ఖర్చులు వెచ్చాలు ఎక్కువగా ఉంటాయి. కనుక ఈ డేటా సెంటర్లు ఇక్కడికి హైదరాబాద్ వచ్చినా కానీ పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు అనే ఒక వాదన తెరపైకి వస్తున్న క్రమంలో ఇంటర్నేషనల్ ఆపరేటర్స్, పెద్ద పెద్ద బిగ్ టైకూన్స్, బిజినెస్ టైకూన్స్, పారిశ్రామిక దిగ్గజాలు ఇక్కడికి వస్తున్న దాఖలాలు అయితే కనిపించట్లేదు. పూర్తిగా ఇక్కడ పాలన కుంటుపడడంతో పక్క రాష్ట్రాల వైపు వాళ్ళు చూస్తున్నారనే ఒక వాదన కూడా బలంగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. కర్ణాటకలోని బెంగళూరు లాంటి ప్రాంతాలకు కావచ్చు, లేదా ఆంధ్రప్రదేశ్ వైపు ఈ పెట్టుబడిదారులు తరలుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. వాళ్ళు అటువైపు ఆకర్షితులైన పరిస్థితి కనిపిస్తుందనే ఒక అపవాదం అయితే వినిపిస్తుంది. వీళ్ళకి ఇంకా గట్టిగా ఇక్కడ ఇన్సెంటివ్స్ ఇస్తే కానీ, పారిశ్రామిక దిగ్గజాలకు ఇక్కడ మరిన్ని వెసులుబాట్లు, మౌలిక సదుపాయాలు కల్పిస్తే కానీ ఇక్కడికి వచ్చే పరిస్థితులు లేవు. మరి వాళ్ళ గ్లోబల్ సమ్మిట్ కేంద్రంగా ఎన్ని లక్షల కోట్ల రూపాయలు వాస్తవ రూపం దాల్చబోతున్నాయి, ఆ కంపెనీలకు ఉన్న విశ్వసనీయత ఏంటి, వాటి గత చరిత్ర ఏంటి, వాటి పూర్వపరాలు ఏంటి అని తెలుసుకోకముందే ఇలా లక్షలాది రూపాయల, కోట్లాది రూపాయల పెట్టుబడులు తరలుతున్నాయని చెప్పేసి పత్రికలన్నీ కూడా పతాక శీర్షికన ప్రచురించడం అయితే అబాస్పాలైన పరిస్థితే కనిపిస్తుంది. ఒక ఫిగర్ పర్టికులర్గా లేకపోవడము, ఒక్కొక్క పత్రిక ఒక్కొక్క ఫిగర్ను ప్రొజెక్ట్ చేయడము, అటు ఇంగ్లీష్ పత్రికలు కావచ్చు, ఇటు తెలుగు పత్రికలు కావచ్చు, ఒక్కో పత్రిక ఒక్కో రకమైన ఫిగర్ను ప్రొజెక్ట్ చేయడం వివాదాస్పదమైనదని చెప్పాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఎట్లాంటి పెట్టుబడులు వచ్చాయి, ఏ మేరకు పెట్టుబడులు వచ్చాయనే ఒక ఫిక్స్డ్ ఫిగర్ను పత్రికలకు ఇవ్వలేకపోయిందనే అపవాదు కూడా వినిపిస్తున్న ప్రస్తుత పరిస్థితిలో ఈ మొత్తంగా చూసుకుంటే కనుక జాతీయ మీడియా ప్రచురించిన ఫిగర్ కావచ్చు, ఇటు ప్రాంతీయ మీడియా ప్రచురించిన ఫిగర్ కావచ్చు, లేదా ప్రధానంగా ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న కొన్ని పత్రికలు ప్రచురించిన ఫిగర్స్ కావచ్చు, పూర్తిగా హైప్తో కూడుకొని ఉన్నవి, అట్లాగే కొన్ని లోట్పాట్లతో కూడుకొని ఉన్నాం అనే వాదన అయితే చాలా స్పష్టంగా వినిపిస్తుంది. సురేష్. రైట్, థ్యాంక్ యూ సురాజ్.